JS7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో చూస్తున్నారు కదండి, హనీ మూన్ మర్డర్, హనీ ట్రాప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు. ఇది ఏదైతే జరిగిందో ఇండోర్లో, అంటే ఇండోర్ నుంచి మేఘాలయకి హనీమూన్ ట్రిప్ వేసినారు. హనీమూన్ ట్రిప్ వేసి ఆ తర్వాత ఈ మర్డర్ ప్లాన్ అనేది వాళ్ళ భార్య చేసింది. అంటే 2 days నుంచి కానీ ఇది ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతుందో, అంటే మొన్నటి వరకు మనకి ఏంటి నిజమేంటి అని చెప్పేసి బయటికి రాలేదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఈమె సోనము, ఆ సోనంకి అయితే నిజంగా మనము ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఆమె నటన ఇక మామూలుగా కాదు, జీవించేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరం కనిపెట్టలేకపోయినాం. అసలు ఆ న్యూస్ వస్తున్నప్పటికైనాను, అక్కడ జరుగుతున్నప్పటికైనాను ఆమె చేసిన హవా అంత ఇంత కదా యాక్టింగ్. ఎందుకంటే నాకే దెబ్బలు తాకినాయి, ఇగో నాకే ఇట్లా అయింది అని చెప్పేసి చెప్పింది. అరే పాపం ఆమె అని అనుకునే, అసలు వాళ్ళ భర్తనేమో ఏమైనా అయ్యిందేమో, ఏం జరిగింది అసలు, ఈమె ఏంది పాపం అని ఆమెను పాపం అని అనుకున్నారు కొంతమంది. వామ్మో, అసలు ఈ రోజు అంటే పోలీసులు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, సోనమే వాళ్ళ భర్తను చంపేసింది అని చెప్పేసి క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రీ ప్లానింగ్ మర్డర్ ఇదంతా. అసలు హనీమూన్ ట్రిప్ అని చెప్పి తీసుకెళ్ళి ఇంత ఘోరంగా పొడి చేసి చంపేసి అక్కడ ఆ మేఘాలయాల నుంచి ఆ లోయలో లోతులలో పడేసింది. అబ్బబ్బబ్బబ్బా, నిజంగా ఎట్లా ఉంటారు మనుషులు అంటే, నిజంగా మనం రీసెంట్ గా రజితక్క కేసు చూసినాము. రజిత కేసు ఎంత ఘోరం అసలు, ఇంకా దానికంటే ఘోరం అని అనుకోవచ్చు. అంటే నాకు తెలిసి సోనం అనే అమ్మాయి ఏం ప్లానింగ్ చేసుకుందంటే, ఇక ఈమె అన్ని చూసింది కదా రీసెంట్ గా జరిగిన మర్డర్లన్నీ, భర్తలను ఎట్లా చంపిరు ఏంటి, మళ్ళీ ఇట్లా దొరికిపోయారు అని చెప్పేసి ఇక ఈ సోనం అక్క ఏం చేసిందంటే, ఇంక ఈమె కొంచెం ఇంకా వెరైటీ ప్లానింగ్ చేసింది అనమాట. మర్డర్ ప్లానింగ్ ఇక్కడిక్కడ కాదు, హనీమూన్ హనీ ట్రాప్ అన్నట్టుగా హనీమూన్ అని చెప్పేసి ఇట్లా చేసింది. అసలు నిజానికి చెప్పాలంటే వీళ్ళ పెళ్ళయి ఎన్నో రోజులు కాలేదు. May 11th వీళ్ళ మ్యారేజ్ జరిగింది. May 11th వీళ్ళ మ్యారేజ్ జరిగిన తర్వాతకి ఒక 10 days కూడా అవ్వలేదు, అప్పుడే హనీమూన్ ట్రిప్కి వెళ్దామని చెప్పేసి చెప్పింది. బేసిక్గా పెళ్ళయ్యాక ఇలాంటి కార్యాలు ఏమున్నా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తుంటారు, అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఈమె చేసిన ప్లానింగ్ ఏంటంటే, ఏదైతే హనీమూన్ ట్రిప్ ఉందో ఆల్రెడీ ఈమె టికెట్స్ బుక్ చేసింది. మొత్తం ఫ్లైట్ టికెట్స్ అన్ని ఎవ్రీథింగ్ ఈమె బుక్ చేసింది. ఆల్రెడీ బుక్ చేసి ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి చెప్పలేదు, ఇట్లా ఉంది, ఇట్లా వెళ్తున్నాము అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా ఈ ప్లానింగ్ అనేది టికెట్లు అన్ని బుక్ చేసింది. అండ్ వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో రాజా రఘువంశీ, ఆయనకైతే అసలుకి ఇష్టమే లేదంట. వాళ్ళ తల్లిగారు అయితే చెప్పినారు, వాళ్ళ తల్లి చెప్పింది అసలు నా కొడుకుకి వెళ్ళడం ఇష్టమే లేదు, బలవంతంగా తీసుకెళ్ళింది. ఇంకా ఆల్రెడీ నేను టికెట్లు బుక్ చేసిన, అన్ని బుక్ చేసిన అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళింది. అసలు మా వాడికి ఇష్టమే లేదు అని చెప్పేసి వాళ్ళ తల్లి కూడా పాపం చాలా ఏడ్చుకుంటూ చెప్పింది. ఈవిడ వాళ్ళ భర్తని తీసుకెళ్లి ప్రీ ప్లానెడ్ గా ఆల్రెడీ అక్కడ సెట్ చేసింది. అంటే మొత్తం అక్కడ రౌడీలను వీళ్ళని సెట్ చేసుకుంది. ముగ్గురిని కిరాయికి తీసుకుంది, అక్కడ రెంట్కి మాట్లాడుకుంది. మేము కిరాయికి మర్డర్ చేయండి అని చెప్పేసి మేము మర్డర్ ప్లానింగ్ లో కిరాయికి మాట్లాడుకుంది. అసలు భర్తను ఎందుకు చంపాల్సి వచ్చింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. భర్తని ఎందుకు చంపుతుందంటే, ఇక ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని, ఎఫెక్ట్స్ పెట్టుకొని బయట ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. అసలు ఎందుకు, అరే ఎన్ని చెప్తున్నాము మీడియా ఛానల్లో కానీ ఎక్కడ కానీ, అసలు చూసుకోండి. అసలు మీకు ఇష్టం లేనప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవడం అని చెప్పి ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ ఆ రజిత కేసు ఎలా జరిగిందో ఎగ్జాక్ట్లీ ఇంచుమించు అంతో కొంత కొంచెం అలాగే ఉంది. కాకపోతే ఇది ఇంకా డేంజర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అంటారు చూసినావా, ఆ కత్తికి వెన్నబూసి చంపడం అంటారు చూసినావా. నిజంగా ఈ కేసు చూస్తే అయితే కత్తికి వెన్నబూసి చంపినట్టే చేసింది. అట్లా చేసింది ఆమె. అంటే భర్తని నమ్మించి హనీమూన్కి వెళ్దామని చెప్పి, హనీమూన్ ట్రెక్కింగ్ చేద్దాం అక్కడ. ఇక ఈమె చేసిన హడావిడి అంతా ఇంత కాదు, మనం ట్రెక్కింగ్కి వెళ్దాము అది ఇదంటే ఎవరైనా గైడ్ని పెట్టుకుంటారు. మనం ఇక్కడికి వెళ్దాం అనుకో, మనకు తెలియని ప్లేసెస్కి గైడ్ ఉంటారు, ఆ గైడ్ తీసుకెళ్ళి మనకు అవన్నీ చూపిస్తుంటారు. కానీ వేసిన ప్లానింగ్కి గైడ్ వద్దు, మనకి ఎవరొద్దు, సో మనం ఇద్దరమే ఉండాలి అని చెప్పేసి పాపం ఆయనని ఎంత అంటే ఘోరంగా తీసుకెళ్ళి నమ్మించి మోసం చేసిరు, నమ్మించి తడిగుడ్డేసి చంపిరంటారు చూసినా. నిజంగా అసలు ఇట్లాంటి ఆడవాళ్ళని అయితే ఏం చేయాలో అర్థం కాదు. మరి ఇంత ఘోరం అంటే అసలు
ఇంత ఘోరంగా చెప్పింది. నేను తీసుకెళ్ళి హోటల్కి తీసుకెళ్ళి అక్కడ రెస్టారెంట్లలో ఉండి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏదైతే ఉందో అంటే ఫస్ట్ డేనే అలా చేస్తే ఆయనకు అర్థమవుతుంది కాబట్టి అది ఇది అని చెప్పేసి ట్రిప్ అని తిరిగేసి ఆ తర్వాత నెక్స్ట్ డే తొందరగా అక్కడ హోటల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వాళ్ళు తొందరగా బయటకు వచ్చేసి వేరే దగ్గరికి ట్రెక్కింగ్కి వెళ్దాం అని చెప్పేసి ఈ మేఘాలయాలు ఏదైతే ఉంటాయో అక్కడికి మెయిన్గా అక్కడికి తీసుకెళ్ళి ఆ లోతైనది ఏదైతే ఉంటుందో అవన్నీ కొండల ప్రాంతంలో ఆ లోతైన ప్రాంతంలోకి ఆయనని పొడిచి అందులోకి వేసేస్తారనమాట. అసలు ఎవ్వరికి నిజంగా తెలియలేదు. తర్వాత ఈ విషయం ఎలా బయటపడిందంటే అక్కడ ఒక గైడ్ ఉన్నారు. ఆ గైడ్ ఏం చేసిందంటే ఎంక్వైరీ చేసినప్పుడు అవును నేను వీళ్ళని చూసిన ముగ్గురు మగవాళ్ళు కూడా ఈయన ఎమ్మటి ఉండే అని చెప్పేసి చెప్పారు. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ 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 ఆయనను పట్టుకొని ముందుకు వెళ్తుంటే అక్కడ ఆయన బాడీ దొరికింది. సో ఈ సోనం మళ్ళీ ఏం చేసిందంటే నిన్న దాదాపు 1 గంటకి రాత్రికాల సమయంలో 1 గంటకి డాబా దగ్గరికి వెళ్ళింది. ఒక డాబా దగ్గరికి వెళ్ళి ఇక ఆమె టెన్షన్ పడుతుంది. ఎట్లా అంటే ఇక చేసింది ఆమెనే కదా. ఒక సైడ్ ఏమో ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి. టెన్షన్ పడుకుంటూ అక్కడికి వెళ్ళింది. ఇక సహిల్ యాదవ్ అని చెప్పేసి ఆ హోటల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ ఈమెను చూసి ఆయన టెన్షన్ పడ్డాడు. ఆ తర్వాత ఇక కూర్చోమని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఈమె మొత్తం ఇక భయంగా ఫీల్ అవుతూ ఒక టెన్షన్ గా ఫీల్ అవుతూ ఒక్కసారి నాకు ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేస్తూ ఉంది. ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతుంది. అసలు అర్ధరాత్రి 1 గంటకి ఏడ్చుకుంటూ ఆ దావ దగ్గర ఆగడం ఏంటి, అసలు అంత టెన్షన్ ఏంటి? వెంటనే ముఖ్యంగా ఈమె ఓవడం ఏందో, ఈమె టెన్షన్ పడ్డేందో, ఈమె భయపడ్డేందో కానీ ఈమె చూసి ఆయన భయపడ్డాడు ఫస్ట్. ఆ తర్వాత ఆయన మెల్లిగా ఆమెను కూర్చోబెట్టి సరే అమ్మా నువ్వు కూర్చో అని చెప్పేసి ఫోన్ ఇచ్చేసిండు. ఇచ్చేసి మెల్లిగా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండు. ఇట్లా పలానా ఈమె వీడికి వచ్చింది ఇట్లా అని చెప్పేసి వెంటనే పోలీసు వాళ్ళు అక్కడ చోటుకి చేరుకొని ఆమెను తీసుకొని వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ ఇంకా అన్ని స్టార్ట్ చేసినారు. ఇక ఆమంతలో ఆమెను ఒప్పుకుంది. అంటే లాస్ట్కి ఆమంతలో ఆమె ఇలా జరిగింది ఇదంతా ఇది ప్రాసెస్ అని చెప్పేసి ఇదంతా ఒప్పుకుంది ఆమె. అసలు ఏంటి అసలు ఇంత ఘనము అంటే దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ న్యూస్ అయితే చాలా మంది అదే అసలు ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి అయితే వెయిట్ చేసినారు. ఎందుకంటే అది వీడని హిస్టరీ లాగా మిగిలిపోయేది. ఆ గైడ్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన గనక కొంచెం ఇన్ఫర్మేషన్ చూశాను చూడలేదు అని చెప్పేసి ఆయన కంట్లో పడకుండా ఉండుంటే అసలు ఎప్పటికీ తెలియకపోయేది. ఆయన మొత్తం చెప్పబట్టి మొత్తం అనేది ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఇది జరిగింది. అసలు ఎంత ఘోరము, ఇంత హనీమూన్ అని అసలు మొగపోరగాలు ఫస్ట్ ఇక ఈ హనీమూన్లు పెళ్ళిళ్ళు అనగానే తెగ ఆరాట పడుతుంటారు. జర జాగ్రత్త రా నాయన. ఈ అంత ఆడోళ్ళు ఎట్లా తయారైతే ఇక వీళ్ళకి ఏది తోస్తే అదే ఇంకా అరే ఎట్లయితే ఇక చంపాలని ఒకటి పెట్టుకున్నాం. ఇంకేదన్నా ఒకప్పుడు మనం చూసినాం అరే వీళ్ళు మగపోళ్ళు యాసిడ్ పోయడం ఇదంతా. కానీ ఈ ఆడోళ్ళు రౌడీలు అవ్వడం ఏందో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా కానీ తప్పే. కానీ ఆడవాళ్ళే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువ కేసులు ఆడవాళ్ళ నుంచి వచ్చినాయి. ఇలా భర్తలను చంపడము ఇదంతా చేయడము. అసలు ఇష్టం లేనిది ఆడవాళ్ళు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇంకొకటి ఈ విషయంలో ఓవరాల్ గా పేరెంట్స్ కూడా ఇష్టం లేనప్పుడు పెళ్లిళ్ళు చేయడము ఇలాంటివి చేయడం మానేసేయండి. ఎందుకంటే మీరు పెళ్లిళ్ళు చేయడం వల్ల వాళ్ళకి ఇష్టం లేకుండా ఎవరైతే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు నష్టపోవడం, వాళ్ళకి కడుపు కోత మిగులుతుంది. ఆ అబ్బాయి ఫ్యూచర్ లైఫ్ ఖరాబ్ అవుతుంది. మీ కూతుర్లకి ఇష్టం లేనప్పుడు మీరు పెళ్లిళ్ళు చేయకండి. ఎవరికైనా ఇష్టం లేనప్పుడు పెళ్లిళ్ళు చేయకండి. అండ్ మీరు కూడా చిన్న పిల్లలు ఏం కాదు, మీకు ఇష్టం లేనప్పుడు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారమ్మా నాకు అర్థం కాదు. ఇష్టం లేని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారు? వాడికి ఆస్తుంది. ఇప్పుడు ఈయన చూసుకున్నట్లయితే రాజా రఘువంశీకి అయితే చాలా ఆస్తులు కూడా ఉన్నాయి ఆయనకి. సో ఆస్తుల కోసం ఆమె పెళ్లి అయితే చేసుకుంది. పెళ్లి చేసుకుని ఎన్ని రోజులు కాలేదు మరి అసలు అంటే ఈమె ముందే ప్లాన్ చేసుకుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పెళ్లి చేసుకొని వీడిని చంపేసేయాలి డౌట్ రాకుండా అని చెప్పి ఈమె ముందు ఫిక్స్ అయ్యే పెళ్లి చేసుకుంది. ఎంత ఘోరం అండి అసలు ఆలోచిస్తే. అంటే పెళ్లి అవ్వకముందే ఈమె మైండ్లో ఒకటి మర్డర్ చేయాలి, వీడిని చంపేసేయాలని ఫిక్స్ అయిపోయి అది హనీమూన్ అని చెప్పేసి హనీమూన్ ట్రిప్ అని చెప్పేసి అట్లా ఒక అబ్బాయిని తీసుకెళ్ళి
ఇలా చంపడం అనేది అసలు అబ్బా ఎంత ఘోరం. ఎందుకంటే మే మే 11కి పెళ్ళయింది, ఒక 10 days లోనే ఇది జరిగిందంటే వాళ్ళ మధ్య పెద్ద కమ్యూనికేషన్ కూడా ఎక్కువ ఉండదు. అసలు ఆయన గురించి కానీ ఈమె గురించి కానీ ఎక్కువ కమ్యూనికేషన్ కూడా ఉండదు. అంతలోనే ఏదో అంటే ఏదో భర్త పెళ్లి చేసుకుని ఏదో టార్చర్ చేసిండో, అందువల్లనే అలాంటి ఆస్కారమే లేదు అక్కడ, అవకాశమే లేదు ఇలాంటివి ఆలోచించేంత. అంటే ముందు ప్లాన్ చేసుకొని ఆ వ్యక్తి ఎలాంటిది ఏది ఏం లేకుండా వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ లైఫ్ని ఇంత నాశనం చేసి వాళ్ళ తల్లికి కడుపు కోత మిగిలిచి ఇంత ఘోరం చూడండి అసలు. నిజంగా మగాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి పెళ్లిళ్ళ విషయంలో, ముఖ్యంగా ప్రధానంగా పెళ్లిళ్ళ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నో చూస్తూనే ఉన్నాం మనము, భార్యలందరూ భర్తల్ని చెప్పడం. సో చాలా జాగ్రత్తగా ఉండండి, చూసి చూసి మరి చేసుకోండి. థ్యాంక్ యూ.